స్క్రీన్ కనిపిస్తుంది? Yes, sir. ఈ పార్ట్ ఆల్రెడీ కంప్లీట్ అయింది. ఇంతవరకు కంప్లీట్ అయింది. ఇక్కడ స్టార్ట్ చేయాలి. ఇదే డిక్షనరీ తీసుకుంటాను. ఆల్రెడీ నేను చూసాం అనుకుంటాను. లెన్ అనేది నెంబర్ ఆఫ్ కీ వాల్యూ పేర్స్ అనేవి వస్తాయి మనకి. టైప్ కూడా ఆల్రెడీ చూసాం. ఓకే, ఇక్కడ ఫెచ్ ఆల్ కీస్, కేవలం కీస్ మాత్రమే ఫెచ్ చేసుకోవాలన్నట్లయితే ఎక్స్ డాట్ ఫస్ట్ మేబీ మీనింగ్ఫుల్ నేమ్ ఇద్దాం, ఎక్స్ అంటే కూడా. సో లైక్ డాట్ కీస్ ప్రొవైడ్ చేసినట్లయితే కేవలం కీస్ మాత్రమే వస్తుంది. అదే కేవలం వాల్యూస్ మాత్రమే కావాలనుకోండి, వాల్యూస్ అని ఫెచ్ చేసుకోవచ్చు. జనరల్గా ఏంటంటే మనం లూప్స్ కోసం ఐటమ్స్ అనే మెథడ్ ఎక్కువ యూజ్ చేస్తుంటాం. దీంట్లో ఏమవుతుందంటే ఐటమ్స్ అని ఇచ్చినట్లయితే మీకు ఒక బంచ్ ఆఫ్ టపుల్స్ అనేవి వస్తాయి. కీ వాల్యూ పేరుతో, ఇది కీ, ఇది వాల్యూ, ఇది కీ, ఇది వాల్యూ, అలాగా వాల్యూ కీ, ఇది వాల్యూ అలా వస్తుంది. మీకు ఫర్ లూప్ యూజ్ చేస్తాను అనుకోండి, లెట్స్ టేక్ మై లైక్ డాట్ ఐటమ్స్ అని అనుకోండి, ఫస్ట్ టేక్ ఐ కామా జే అనుకుందాం. రైట్, ఐ కామా జే ఎందుకు ఇచ్చారంటే అన్రాప్ అవుతుంది. సో ఫస్ట్ లూప్లో ఐ అనేది 0, జే అనేది 0. సెకండ్ లూప్లో ఐ అనేది 1, జే అన్నది 1. థర్డ్ లూప్లో ఐ అనేది 2, జే అన్నది 2, అలాగా. కేవలం కీస్ లేదా వాల్యూస్ ఫర్దర్ ప్రాసెసింగ్ ఏదైనా చేసుకోవచ్చు. మనకు ఐ జే ప్రొవైడ్ అయింది అంటే ఫెచ్ చేసుకున్న తర్వాత. ప్రజెంట్ చెప్పాలంటే డిక్షనరీ అనేది మనకి JSON లాగా. చెక్ వెదర్ ఏ పర్టికులర్ కీ ఎగ్జిస్ట్ ఆర్ నాట్. సపోజ్ ఒక కీ అనేది ఉందా లేదా చెక్ చేసుకోవాలన్నట్లయితే నెక్స్ట్ టేక్ 1 అనేది ఉందా లేదా, ఇన్ ఆపరేటర్ యూజ్ చేయొచ్చు మనం. మళ్ళీ డాట్ కీస్ చెక్ చేసినట్లయితే ఉంటుంది. బై డిఫాల్ట్ మనం కీస్ మెన్షన్ చేయకపోయినా కూడా అది కీస్లో చెక్ చేస్తుంది. అన్లెస్ వాల్యూస్లో మీరు చెక్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేయాల్సిందే. కీస్ అనేది బై డిఫాల్ట్ అనేది అంటే మనం ఏదైనా వాల్యూ సెర్చ్ చేస్తున్నట్లయితే బై డిఫాల్ట్ అది కీసే. యాక్చువల్గా ఏంటంటే ఇలా మెన్షన్ చేయడం బెటర్, రీడబిలిటీ పెరుగుతుంది. ఇలా మెన్షన్ చేస్తే ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది అనేది మాకు తెలియదు. రైట్, అండ్ సో ఫెచ్ ఎ వాల్యూ ఫ్రమ్ ఎ డిక్షనరీ ఆర్ ఓకే. సో మనకి వాల్యూ అన్నది ఎలా ఫెచ్ చేసుకోవాలో ఆల్రెడీ తెలుసు. దానికి కీ ప్రొవైడ్ చేసినట్లయితే మనకి వాల్యూ వస్తుంది. ఫస్ట్ టేక్ని 3 అని ఇచ్చాను అనుకోండి, కరస్పాండింగ్ వాల్యూ ఏంటి 3 కాబట్టి మనకి ఆ రిజల్ట్ అనేది వస్తుంది. దీనికి ఆల్టర్నేటివ్గా ఇంకొకటి ఏంటంటే గెట్ అనేది ఉందన్నమాట. దానికి కూడా మనం కీ ప్రొవైడ్ చేయొచ్చు. ఇక్కడ సేమ్ రిజల్ట్ వచ్చింది. జనరల్గా ఏంటి ఈ మెథడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం ఈ మెథడ్ కంటే కూడా. కాకపోతే ఇది కొన్ని సిచ్యువేషన్లో హెల్ప్ అవుతుంది. ఏ విధంగా అంటే ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ స్టేట్ పాపులేషన్ ఒక డిక్షనరీ ఉంది, కాపీ చేసుకుంటున్నాం. స్టేట్ పాపులేషన్, రైట్. సో దీంట్లో నాకు మ్యాక్సిమం వాల్యూ కావాలి అంటే నాకు ఇప్పుడు లెట్స్ టేక్ అంటే ఇది పాపులేషన్ యాక్చువల్ కదా, ఈ స్టేట్ జస్ట్ హైపోథెటికల్ డేటా. ఇక్కడ మ్యాక్స్ అండ్ స్టేట్ పాపులేషన్ ఇచ్చాను అనుకోండి, బై డిఫాల్ట్ ఏం చేస్తుంది, కీస్లో చెక్ చేస్తుంది. అది ఏమి ఇవ్వకపోతే మనం వాల్యూస్లో కదా కావాల్సింది, వాల్యూస్ అని ఎక్స్ప్లిసిట్గా మనం మెన్షన్ చేద్దాం. మన కీస్లో మెన్షన్ చేస్తే ఏమవుతుంది చూద్దాం.
ఏమి ఇవ్వకపోయినా కూడా బై డిఫాల్ట్ కీసే కాబట్టి అది స్కిప్ చేద్దాం. కర్ణాటక అని వచ్చింది. ఎందుకు కర్ణాటక అని వచ్చిందంటే పైథాన్ అన్నది ఇలా వర్క్ అవుతుంది. అంటే లోయర్ కేస్ అన్నది లోయర్ కేస్ ఆల్ఫాబెట్స్ అనేవి అప్పర్ కేస్ ఆల్ఫాబెట్స్ కంటే కూడా గ్రేటర్ కింద కన్సిడర్ అవుతుంది. చూడండి ఇక్కడ మహారాష్ట్ర క్యాపిటల్ ఎంతో స్టార్ట్ అయింది. అంటే ఒక్కొక్క క్యారెక్టర్ చెక్ చేసుకుంటూ వెళ్తుంది. సేమ్‌గా ఉందనుకోండి నెక్స్ట్ క్యారెక్టర్ అలా చెక్ చేసుకుంటూ వెళ్తుంది. ఇక్కడ చూడండి మహారాష్ట్ర ఈ 2 కూడా సేమ్ కింద కన్సిడర్ అవుతుంది. ఫస్ట్ క్యారెక్టర్ చెక్ చేసినప్పుడు. తర్వాత సెకండ్ క్యారెక్టర్ చెక్ చేస్తుంది. ఫస్ట్ క్యారెక్టర్ ఇక్కడ ఏంటి స్మాల్ కేస్‌లో ఉంది. మిగతావన్నీ కూడా అప్పర్ కేస్‌లో ఉన్నాయి. సో అదేం చేస్తుంది అది స్మాల్ కేస్ అన్నది గ్రేటర్ దెన్ అప్పర్ కేస్ ఆల్ఫాబెట్స్ కాబట్టి ఆ కర్ణాటక అని వచ్చింది మనకి. కనుక నేను కర్ణాటక క్యాపిటల్ కే అని ఇస్తాను. ఇప్పుడు ఏమొస్తుందో చూద్దాం. యూపీ వచ్చింది. ఎందుకంటే క్యాపిటల్ కే అన్నది లెస్ దెన్ క్యాపిటల్ యూ కదా ఈ సీక్వెన్స్‌లో. సో అందువల్ల మనకి యూపీ వచ్చింది. ఒకవేళ మీ ఇంటెన్షన్ ఆఫ్‌కోర్స్ వాల్యూస్ కావాలనుకున్నట్లయితే వాల్యూస్ బేస్ మీద మ్యాక్స్ వాల్యూ కావాలనుకున్నట్లయితే మనం ఈజీగా ఫెచ్ చేసుకోవచ్చు. అది మినిమమ్ కూడా సేమ్ అదే లాజిక్ వర్క్ అవుతుంది. ఒకవేళ మీ ఇంటెన్షన్ మాక్సిమం వాల్యూ ఒక కరస్పాండింగ్ కీ కావాలనుకోండి. సపోజ్ ఈ కేసులో 7,50,000 అనేది మాక్సిమం వాల్యూ. మిగతా వాళ్ళతో వాల్యూస్‌తో పోల్చినట్లయితే సో ఈ మహారాష్ట్ర కావాలనుకోండి. అప్పుడు మనం ఎక్స్‌ట్రాగా ఏం చేయాల్సి ఉంటుందంటే కీ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. స్టేట్ పాపులేషన్ కదా! డాక్యుమెంటేషన్ చెక్ చేస్తే ఇక్కడ మీకు కీ అనేది ఉంది. అదేం చేస్తుంది? ఒక ఫంక్షన్‌ని యాస్ ఎన్ ఆర్గ్యుమెంట్‌గా తీసుకుంటుంది. ఇక్కడ గెట్ అనేది ఒక మెథడ్ ఆర్ ఫంక్షన్ కదా! సో నేను గెట్ అని పాస్ చేస్తాను. రిజల్ట్ ఏమొస్తుందో చూద్దాం. మహారాష్ట్ర కరెక్ట్‌గా వచ్చింది. ఎందుకు వర్క్ అయిందంటే ఇది ఈ కీ అనేది మనం ఏం చేస్తున్నాం ఇక్కడ గెట్ అంటే బై డిఫాల్ట్ కీ వెళ్తుంది ఇక్కడ. కీ వెళ్తే మనకి ఇక్కడ కీ అంటే ఇక్కడ కీ ప్రొవైడ్ చేస్తే ఇప్పుడేముంది కర్ణాటకకి 50 ఇక్కడ వాల్యూ ఏమవుతుంది? 50,000 అవుతుంది. అగైన్ మహారాష్ట్ర వెళ్ళిందనుకోండి కీలోకి చాలా 50,000 వస్తుంది. అలాగే యూపీకి 2,00,000 ఎంపీకి 1,85,000. సో ఇది ఏమవుతుంది కీ అన్నది ఆ డేటా ఇక్కడ మ్యాక్స్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఆర్డర్ బై వాల్యూ. సో మనం ఇక్కడ కీ అని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. బై డిఫాల్ట్ అది లూప్‌లో బై అంటే ఆటోమేటిక్‌గా కీ ప్రొవైడ్ చేస్తుంది. జస్ట్ మీకు రౌండ్ బ్రాకెట్ కూడా అవసరం లేదు. ఇలా మెన్షన్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఆర్డర్ బై కీ అంటే వాల్యూ బేస్ మీద తీసుకుంటుంది. అండ్ దాని కరస్పాండింగ్ యాక్చువల్లీ బై డిఫాల్ట్ ఇది కీస్ కదా ఇది. సో దాని కరస్పాండింగ్ కీ ఇస్తుంది మనకి. సో ఆర్డర్ బై దిస్ వన్ అండ్ దాని కరస్పాండింగ్ కీ అనేది మనకు వస్తుంది. అందువల్ల మనకి మహారాష్ట్ర వచ్చింది ఇక్కడ. ప్లస్ ఇప్పుడు నేను ఇంకొక సమ్ యాడ్ వాల్యూ చేద్దాం. ఇప్పుడు ఏమైంది కర్ణాటక వచ్చింది మనకి. ఎందుకంటే బిగ్గర్ వాల్యూ కాబట్టి. రైట్ మహారాష్ట్ర. మీకు ఈ లాజిక్ అర్థమైందా? సేమ్ ఇదే మినిమం కూడా వర్క్ అవుతుంది. కర్ణాటక వచ్చింది 50,000 కదా అందువల్ల రీసెర్చ్ చేశాను నేను. దీంట్లో క్వశ్చన్స్ ఉన్నాయా? ఆల్రైట్ నెక్స్ట్ ఇంకోటి నెక్స్ట్ డిక్షనరీ తీసుకుంటాను ఇక్కడ నేను. అంటే డిక్షనరీ లోపల ఇంకో డిక్షనరీ. ఇప్పుడు ఏం చేస్తానంటే ఐపీఎల్ అని ఒక సెండ్ చేస్తాను. ఐపీఎల్ చూస్తే ఇక్కడ ఏముంది కీస్ వచ్చేసరికి 2015 2016 ఉంది. ఐపీఎల్ కీస్ చెక్ చేద్దాం. ఇది కీస్ 2015 2016 ఉంది. అండ్ ఇది 2015లో ఒక వాల్యూ ఇది. సో హోల్ వాల్యూ ఏంటి? అది ఏదైనా అయ్యుండొచ్చు. లిస్ట్ అయ్యుండొచ్చు, టపుల్ అయ్యుండొచ్చు, సెట్ అయ్యుండొచ్చు, ఏదైనా అయ్యుండొచ్చు. డిక్షనరీ కూడా అయ్యుండొచ్చు. సో ఈ హోల్ వాల్యూ 2015లో ఉన్న వాల్యూ ఏంటి? ఒక డిక్షనరీ. ఇప్పుడు ఐపీఎల్ 2015 అన్నాను.
హోల్ డిక్షనరీ వచ్చింది. టైప్ చెక్ చేద్దాం ఒకసారి. ఏమైంది? డిక్షనరీ అనమాట. అలాగే 2016 కూడా మనకి ఒక డిక్షనరీ ఉంది ఇక్కడ దీంట్లో. రైట్? ఒకవేళ దీంట్లో వాల్యూ ఫెచ్ చేసుకోవాలి. లెట్స్ టేక్ 8 అనేది ఫెచ్ చేయాలనుకోండి. కోల్కతా రైడర్స్ ఎన్ని మ్యాచెస్ విన్ అయింది అని తెలుసుకోవాలనుకోండి. జస్ట్ ఇంకో స్క్వేర్ బ్రాకెట్‌లో మనం ఆ కోల్కతా నైట్ రైడర్స్ కీ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఎలాగైతే మనం ఇది మొత్తం ఒక డిక్షనరీ లాగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నాయా లేదా ఇగ్నోర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ప్రొవైడ్ చేస్తే ఆబ్వియస్లీ కరస్పాండింగ్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఈ వాల్యూని మనం మార్చగలమా లేదా చూద్దాం ఒకసారి. ఇక్కడ ఏమైంది? కోల్కతా 2016 కదా మెన్షన్ చేసింది నేను. సో కోల్కతా నైట్ రైడర్స్ 88. సో అప్డేట్ అవుతుంది. సో స్ట్రింగ్స్ లాగా ఇమ్యూటబుల్ ఏం కాదు. మ్యూటబులే. లిస్ట్ లాగా మ్యూటబులే. రైట్? ఇంకో డిక్షనరీ తీసుకుంటున్నాను ఇక్కడ నేను. ఫస్ట్ ఇప్పుడు ఒక మ్యాచ్ చేస్తాను, ఒక నేమ్ ఇద్దాం. ఓకే. సో ఇప్పుడు నేను IPL.update అని ఒక మెథడ్ యూజ్ చేస్తాను. మ్యాచెస్ అన్ని నేను మెన్షన్ చేస్తాను. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ డిక్షనరీ మొత్తము ఈ IPL డిక్షనరీలో వెళ్ళి ఇన్సర్ట్ అవుతుంది. ఇప్పుడు ఏమైంది అది? ఇంతకుముందు ఇంతవరకు ఈ పార్ట్ వరకు ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి కంప్లీట్ డిక్షనరీ అంతా కూడా ఇలా ఇన్సర్ట్ అయింది. అంటే యాజ్ అ డిక్షనరీగా కాదు. ఒక్కొక్క కీ వాల్యూ పేరు అనేది ఇన్సర్ట్ అయిపోతుంది. ఇక్కడ ఆర్డర్ అనేది ఇంపార్టెంట్. మీరు ఆర్డర్ మార్చారనుకోండి, ఇది యాక్చువల్‌గా IPL.update అంటే IPL మాత్రమే అప్డేట్ అవుతుంది. దేంతో అప్డేట్ అవుతుంది? ఈ కీ వాల్యూ పేర్స్ అన్ని కూడా దీంట్లో ఇన్సర్ట్ అవుతాయి. దీనికి ఏం ఎఫెక్టే ఉండదు. ఒకసారి చూద్దాం మ్యాచెస్ హిస్టరీలో ఏమైనా చేంజ్ వచ్చిందా అని. ఏమి లేదు. సేమ్ అదే. సో ఆర్డర్ అనేది ఇంపార్టెంట్. రైట్. సో క్రియేట్ డిక్షనరీ. ఓకే. నెక్స్ట్ లాస్ట్ పార్ట్ ఇన్ డిక్షనరీ. ఒక 2 లిస్ట్ తీసుకుంటాను నేను. లిస్ట్ 1, 1, 2, 3, 4, 5. రైట్? ఇంకొక లిస్ట్ తీసుకుందాం. టేక్ 4, 5. సో ఈ 2 లిస్ట్ ద్వారా మనం ఒక డిక్షనరీ క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు జిప్ చేయండి ఈ 2 లిస్ట్‌ని. జిప్ చేస్తే మీకు అడ్వాంటేజ్ చూడండి. లూప్ కూడా చేసుకోవచ్చు కావాలనుకున్నట్లయితే. ఇప్పుడు ఇలా ఉందనుకోండి, I, J ఇన్ అని మెన్షన్ చేశాననుకోండి. I, J అని పెడదాం. ఏమైందది? సో జిప్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఫస్ట్ లూప్‌లో ఏమవుతుంది? అంటే ఇక్కడ నేను 2 అన్‌ర్యాప్ చేశాను. కేవలం ఒక K అని ఇచ్చారనుకోండి, టపుల్ లాగా వస్తుంది. I, 1, 1, 2, 2 అలా ఒక టపుల్ లాగా వస్తుంది. నేను డైరెక్ట్‌గా టపుల్ ఎప్పుడన్నా వచ్చినప్పుడు మీకు లూప్‌లో దానికి ఎన్ని వాల్యూస్ ఉన్నాయో టపుల్‌లో అన్ని వేరియబుల్స్ నేను ప్రొవైడ్ చేస్తే అది అన్‌ర్యాప్ అవుతుంది. సో ఇక్కడ అన్‌ర్యాప్ అయింది. సో జిప్ వల్ల మనకు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. దీన్నే మనం ఒక డిక్షనరీ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు జిప్ అని మెన్షన్ చేస్తాం. బై డిఫాల్ట్ ఏముంటుంది? ఏముండదు. ప్యాక్డ్ వెర్షన్ అంతే. ఒక జిప్ వెర్షన్, కంప్రెస్డ్ వెర్షన్ లాగా ఉంటుంది. ఇప్పుడు డిక్షనరీ కింద కన్వర్ట్ చేయాలనుకోండి, డిక్ట్ యూజ్ చేస్తే సరిపోతుంది. మీకు ఫస్ట్ లిస్ట్ ఏం మెన్షన్ చేశారో అవన్నీ కూడా కీస్ కింద కన్వర్ట్ అవుతాయి. సెకండ్ ఏ లిస్ట్ మెన్షన్ చేశారో అవన్నీ కూడా వాల్యూస్ కింద కన్వర్ట్ అవుతుంది. ఒకసారి మీకు చేంజ్ చూద్దాం. సో ఇప్పుడు ఏమైంది? ఇవన్నీ కూడా కీస్, ఇవన్నీ కూడా వాల్యూస్ కింద కన్వర్ట్ అయింది. రైట్? సో కావాలంటే మనం ఇంకొక వేరియబుల్‌లో స్టోర్ చేసుకోవచ్చు. రాంగ్‌గా మెన్షన్ చేశాను. ఓకే. అండర్‌స్కోర్ ఇవ్వలేదు. మన అండర్‌స్కోర్ ఇవ్వలేదు కదా! సో ఆ వేరియబుల్ స్టిల్ అలాగే ఉంటుంది. సో జనరల్‌గా ఏంటంటే ఇలాంటి వేరియబుల్స్ అనేవి మనం డిలీట్ చేసుకోవడం బెటర్. DL ఇప్పుడు
ఆ dict1 అనేది ఉండదు. my dict1 అనేది ఉండదు. రైట్. సో నెక్స్ట్ ఓకే. మీకు డిక్షనరీలో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? నెక్స్ట్ సెట్స్. ఓకే. సెట్స్ మూవ్ అవుదాం. సెట్స్ ఆల్మోస్ట్ సిమిలర్ టు మీకు డిక్షనరీ లాగా అనిపిస్తుంది. కానీ కాదు. సెట్ తీసుకుందాం. మై సెట్ అన్నది మిస్టేక్. ఒక డిక్షనరీ ఒక సెట్ తీసుకున్నాను. టైప్ చెక్ చేద్దాం. మై సెట్ అంటే డిక్షనరీ లాగా ఉంటుంది, ఎందుకంటే కర్లీ బ్రాకెట్స్ యూజ్ చేస్తాం కాబట్టి. బట్ కీ వాల్యూ పేరు కాదు, వాల్యూస్ ఉంటాయి. వాల్యూ 1, వాల్యూ 2, వాల్యూ 3 అలాగా. ఇది చూసి సెట్ క్లియర్గా ఉంది. లెంత్ చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే మా సెట్ మొత్తం 7 ఉన్నాయని చెప్తుంది. నిజానికి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 ఉన్నాయి. బట్ మనకి యాక్చువల్ లెంత్ వచ్చింది 11, అంటే 7 వచ్చింది. ఒకసారి ఆ సెట్ చూద్దాం. ఇక్కడ ఏముంది? 1, 2, 3, 4, 6, 8, 9 వచ్చింది. ఇక్కడ ఏం మిస్ అయినట్టు? డూప్లికేట్ వాల్యూస్ ఏమున్నాయో అవి ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోయాయి. 2 టైమ్స్ రిపీట్ అయింది, అవునా? 3 2 టైమ్స్ రిపీట్ అయింది. 4 కూడా 2 టైమ్స్ రిపీట్ అయింది. ఆ రిపిటేషన్ తీయేస్తుంది. సో మొత్తం 10లో 3 రిపిటేషన్స్ ఉంటే ఆబ్వియస్లీ 7 కదా. అందువల్ల మనకి 7 అని వచ్చింది. సో సెట్స్ అనేవి ఆటోమేటిక్గా డూప్లికేట్స్ రిమూవ్ చేస్తాయి. డూప్లికేట్ వాల్యూస్ ఎంటర్టైన్ చేయవు. ఒకవేళ మీకు ఈ సెట్లో ఏమైనా మెథడ్స్ ఉన్నాయా? యాడ్ అనేది ఉంది, చూద్దాము. ఏమైనా యాడ్ వాల్యూ ఏమైనా యాడ్ చేసుకోవచ్చా చూద్దాం. మై సెట్ 10 యాడ్ చేశాను, 10 వచ్చింది. మిస్టేక్ అదే నేను మళ్ళీ ఎక్స్క్యూట్ చేస్తాను. యాడ్ 10 ఆబ్వియస్లీ డూప్లికేట్ వాల్యూ కాబట్టి ఒక ఇన్స్టెన్స్ మాత్రమే ఉంచుతుంది అది. రైట్. ఇలాగ ఒక వాల్యూని మనం మాత్రమే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం యాడ్ మిస్టేక్ ఒక సెట్ పెడదాం, 10, 11, 12 అని. సో సెట్ అనేది మీకు యాడ్ మల్టిపుల్ వాల్యూస్ యాక్సెప్ట్ చేయవు. సో అప్డేట్ నుంచి చేద్దాం. అప్డేట్లో ఏమన్నా అప్డేట్లో మనం వర్క్ అవుతుంది. మల్టిపుల్ వాల్యూస్ కూడా మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు సెట్లో. అది డూప్లికేట్ వాల్యూ స్టిల్ యాక్సెప్ట్ చేయదు. 10 అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ ఆల్రెడీ 10 యాక్చువల్ సెట్లో ఉంది, ఇంతకు ముందు కూడా ఉండేది. అయినా కూడా అది యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత 11, 12 యూనిక్ వాల్యూస్ కాబట్టి అది ఇన్సర్ట్ చేస్తుంది. రైట్. నెక్స్ట్ రిమూవ్ ఆర్ డిస్కార్డ్. మనం యాడ్ చేయడం ఎలా తెలుసుకున్నాం, ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు నాకు సెట్ ఇది మై సెట్ రిమూవ్ అండ్ డిస్కార్డ్ కూడా ఉంది కదా. రాంగ్ స్పెల్లింగ్ ఇచ్చినట్టున్నాను. రిమూవ్ అండ్ డిస్కార్డ్. ఇక్కడ షిఫ్ట్ ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను, రౌండ్ బ్రాకెట్లు కర్సర్ పెట్టి. ఇక్కడ ఏముంటుంది? రిమూవ్ ఆబ్జెక్ట్, రిమూవ్ ఎలిమెంట్ ఫ్రమ్ ఎ లిస్ట్, ఫ్రమ్ ఎ సెట్. ఇట్ మస్ట్ బి మెంబర్. ఇఫ్ ది ఎలిమెంట్ ఈస్ నాట్ ఎ మెంబర్, రైజ్ ఏ కీ ఎర్రర్. సో లేని వాల్యూ ఏదన్నా ఇస్తే కీ ఎర్రర్ని త్రో చేయమని చెప్తుంది. సపోజ్ నేను 10 ఇచ్చాను అనుకోండి, 10 ఉంది కాబట్టి నాకు రిమూవ్ అవుతుంది. లేదా 100 ఇచ్చాను అనుకోండి, 100 లేదు కాబట్టి దీంట్లో అదేం చేస్తుంది? కీ ఎర్రర్ త్రో చేస్తుంది అని చెప్తుంది. ట్రై చేద్దాం. డిస్కార్డ్ చూద్దాం. సో డిస్కార్డ్లో ఏముంది? సేమ్ అదే విధంగా ఉంది. సేమ్ రెండు కూడా రిమూవ్ కోసమే. అన్లైక్ రిమూవ్ an element from a set if it is a member, same description remove కూడా. Unlike set dot remove, the discard method does not raise an exception when an element is missing from the set. అంటే ఏదన్నా అన్నోన్ అంటే ఇప్పుడు నేను 10 అయితే 10 రిమూవ్ అవుతుంది. కానీ 100 ఇచ్చాను అనుకోండి, 100 లేదు కదా. 100 ఇస్తే అది ఏం చేస్తుంది? సైలెంట్గా ఉంటుంది.
ఎర్రర్ త్రో చేయదు. అది మన రిక్వైర్మెంట్ బట్టి మనం ఎర్రర్ త్రో చేయాలా లేదా ఇప్పుడు ఇగ్నోర్ చేయాలా. సపోజ్ కొన్నిసార్లు మనం ఇక్కడ ఎర్రర్ వచ్చినా కూడా మనం ఇగ్నోర్ చేయాలంటే చేసుకోవచ్చు. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటాం. అది నెక్స్ట్ వస్తుంది మీకు. ఊప్స్ కంప్లీట్ అయిన తర్వాత వస్తుంది. ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ కంప్లీట్ అయిన తర్వాత వస్తుంది. సో అక్కడ మీకు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే ఎర్రర్ వచ్చినా కూడా ఏ విధంగా మనం సైలెన్స్ చేయొచ్చు అన్నది ఉంటుంది. బట్ ఈ పర్టికులర్ కేసులో ఒకవేళ ఇగ్నోర్ చేయాలనుకున్నట్లయితే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మళ్ళీ మనం ర్యాప్ చేయాల్సిన అవసరం లేకుండా డిస్కార్డ్ మెథడ్ ఉంది. సో ఇక్కడ నేను 10 అని ఇస్తాను. 10 అనేది రిమూవ్ అయిపోయింది. 10 ఆల్రెడీ రిమూవ్ అయిపోయింది కాబట్టి నేను ఇక్కడ 11 ఇస్తాను. 11 రిమూవ్ అయిపోయింది. ప్రాపర్గానే వర్క్ అయింది. ఇక్కడ నేను లేని వాల్యూ ఇస్తాను. 100 ఇస్తాను. ఇక్కడ కూడా 100 ఇద్దాం. లేదా సమ్ 101 ఇది ఇచ్చినా పర్వాలేదు. ఆబ్వియస్గా కీ ఎర్రర్ ఇంతకుముందు డాక్యుమెంటేషన్ ఏం చెప్పిందో కీ ఎర్రర్ అని చెప్పింది. సేమ్ అదే టైప్ ఆఫ్ ఎర్రర్ వచ్చింది. దీన్ని హ్యాండిల్ చేసుకోవాలనుకున్నట్లయితే మనం ఏం చేయాల్సి ఉంటుంది? ట్రై అని ఏదన్నా కోడ్లో మీకు ఎర్రర్ పాసిబిలిటీ ఉంటే ట్రై బ్లాక్లో పెట్టుకోవాలి మీరు. ఎక్సెప్ట్ అని పెట్టుకొని ప్రింట్ సంథింగ్ బీ సైలెంట్ అని మెన్షన్ చేసుకోవచ్చు. ఏమొచ్చింది? నాకు లేని వాల్యూ ఇచ్చినా కూడా నాకు బీ సైలెంట్ వచ్చింది. లేదా ఎగ్జాక్ట్గా ఏ ఎర్రర్ అని చెప్పేసి నాకు తెలియాలనుకోండి. ఈ ఎక్సెప్షన్ అనేది జనరిక్ క్లాస్. మనకి ఇక్కడ ప్రాపర్గా ఆ టైప్ ఆఫ్ ఎర్రర్ ఏంది మనకు తెలుస్తుంది అనమాట. ఇక్కడ ఏముంటుంది? జస్ట్ 100 అని త్రో చేస్తుంది. అంటే సెర్చ్ అనేది కేవలం అది ఎర్రర్ టైప్ ఆఫ్ ఎర్రర్ ఏం మెన్షన్ చేయలేదు. రైట్? జస్ట్ 100 అని వస్తుంది. లేదా అక్కడ కీ ఎర్రర్ స్పెసిఫిక్గా మనకు తెలుసు అనుకోండి, కీ ఎర్రర్ మెన్షన్ చేసుకోవచ్చు. స్టిల్ ఏ వాల్యూ ఏదైతే రిమూవ్ అవ్వలేదో ఆ వాల్యూ మాత్రం త్రో చేస్తుంది. మనకు ప్రాపర్గా మెసేజ్ లేదు. సో కీ ఎర్రర్ మన ఓన్ మెసేజ్ ప్రింట్ చేసుకోవచ్చు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇంతకుముందు దానికి దీనికి ఏంటంటే ఇలా మెన్షన్ చేస్తే మీకు అప్లికేషన్ బ్రేక్ అవుతుంది. అంటే అప్లికేషన్ ఏదైనా అంటే వాల్యూ ఇచ్చారనుకోండి, లేని వాల్యూ ఇచ్చారనుకోండి, అది రిమూవ్ చేయాలనుకుంటున్నారు, రిమూవ్ బటన్ మీద ప్రెస్ చేశారు, వెంటనే మీకు ఎర్రర్ ఈ విధంగా వచ్చి అప్లికేషన్ లాగౌట్ అయిపోతుంది. మళ్ళీ మీరు లాగిన్ అవ్వాలి. ఎగ్జాక్ట్గా ఏం జరిగిందో కూడా మీకు కొన్నిసార్లు ఐడియా కూడా ఉండదు. మళ్ళీ లాగిన్ అయ్యి మళ్ళీ అలా చేసుకుంటూ ఉండాలి. లేదా ప్రాపర్గా మెసేజ్ రావాలనుకోండి. సో ఇక్కడ మనకి లెట్స్ టేక్ హియర్ you are entering a value that doesn't exist in the given set లేదా in the given data అని మెన్షన్ చేశాను అనుకోండి, ప్రాపర్గా మెసేజ్ వస్తుంది. ఓకే, అతను ట్రై చేస్తాడు. లేకపోతే లాగౌట్ అయిపోయి మళ్ళీ లాగిన్ అయ్యి లాగిన్ అయ్యి సో ఇట్ డజంట్ మేక్ సెన్స్. రైట్? సో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్కి మనకు అడ్వాంటేజ్ అదే. డిస్కార్డ్లో ఇప్పుడు ఒకవేళ కంప్లీట్ ఇగ్నోర్ చేసేయాలి, అవసరం లేదు, లేదా సైలెంట్గా ఉండాలనుకున్నప్పుడు ఈ డైరెక్ట్గా డిస్కార్డ్ యూస్ చేయడం బెటర్. ఈ లాజిక్ అంతా రాయడం కంటే కూడా ఒకసారి ఎర్రర్ ఉండడమే ప్రిఫర్ చేస్తాయి ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం. రిమూవ్ డిస్కార్డ్ క్లియర్ కదా? క్వశ్చన్స్ ఉన్నాయి సెట్స్లో. నెక్స్ట్ ట్యూపుల్స్ ఆర్ టపుల్స్ అంటాం. సో లెట్స్ టేక్ మై ట్యూపుల్ టపుల్ రౌండ్ ప్యాకెట్లో ఉంటుంది. ఇలా చేస్తున్నాను. లెంత్ చెక్ చేద్దాం. 10 అని వచ్చింది. ఇక్కడ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి మొత్తం? 1 2 3 4 5 6 7 8 9 10. అంటే సార్ డూప్లికేట్ వాల్యూస్ ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి. ఇక్కడ 2 2 రిపీట్ అయింది, 3 రిపీట్ అవ్వలేదు, 4 రిపీట్ అయింది. సో డూప్లికేట్ వాల్యూస్ ఉన్నా కూడా అది రిమూవ్ చేయలేదు. అంటే టపుల్ ఆర్ ట్యూపుల్ అనేది డూప్లికేట్ వాల్యూస్ యాక్సెప్ట్ చేస్తుంది అని అర్థం. టైప్ చెక్ చేద్దాం. సో మై టపుల్, రైట్? టపుల్ అని క్లియర్గా మనకు వచ్చింది. ఓకే, ఈ రెండు పక్కన పెడదాం. ఒకవేళ మనం వాల్యూ ఫెచ్ చేసుకోవాలనుకోండి, అరే ఇక్కడ ఇంటర్నల్గా ఆర్డర్ అనేది ఉందా లేదా మనం ఎలా చెక్ చేస్తాం? ఇండెక్స్ ఉన్నట్లయితే ఇంటర్నల్ ఆర్డర్ ఉన్నట్టు.
నేను ఫస్ట్ వాల్యూ చెక్ చేస్తాను. అంటే ఫస్ట్ వాల్యూ ఇండెక్స్ పైథాన్ ఇండెక్స్ ఎలా స్టార్ట్ అవుతుంది? 0 నుంచి స్టార్ట్ అవుతుంది కదా! సో 1 వచ్చింది మనకి. రైట్? సో అంటే ఇంటర్నల్ ఇండెక్స్ ఉన్నట్టే. ఓకే. సో ఒకవేళ రేంజ్ ఆఫ్ వాల్యూస్ తీసుకోవాలనుకున్నట్లయితే లెట్స్ టేక్ 2:7 ఇస్తాను. ఓకే. రేంజ్ ఆఫ్ వాల్యూస్ కూడా వర్క్ అవుతుంది. స్టార్ట్ ఇండెక్స్ అని ఏమి ఇవ్వలేదు. ఫస్ట్ నుంచి వచ్చింది. రైట్? లాస్ట్ ఇవ్వలేదు నేను. లాస్ట్ వరకు వచ్చింది. 8 వరకు వచ్చింది. సో నార్మల్‌గా లిస్ట్ లాగే వర్క్ అవుతుంది. ఏం పెద్ద డిఫరెన్స్ ఏమి లేదు. రైట్? ఒకవేళ ఇంకా ఈ డేటాని ఇంకొక దాంట్లో స్టోర్ చేసుకోవాలనుకున్నా మై టపుల్ 1 అని. నో ఇష్యూస్. మనం దాని టపుల్‌లో యాడ్ ఏమన్నా మెథడ్ ఏముందో చూద్దాం. ట్యాబ్ ప్రెస్ చేస్తున్నా. యాడ్ అనే మెథడ్ ఏమి లేదు. ఇన్సర్ట్ అనే మెథడ్ ఏమి లేదు. అంటే మనం ఒకసారి క్రియేట్ అయిన తర్వాత మనం వాల్యూ యాడ్ చేయడం గానీ, రిమూవ్ చేయడం గానీ ఆప్షన్స్ లేవు. స్టాటిక్ ఆబ్జెక్ట్ లాగా అన్నమాట. డేటా సెక్యూరిటీ కోసం ఈ విధంగా చేస్తూ ఉంటాం. రైట్? సో మీకు లిస్ట్ అనుకోండి మీరు యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. కానీ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఈ వాల్యూస్ మార్చకూడదు అనుకున్నప్పుడు ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు నేను ఒక 4 అని ఇస్తాను. 4 వచ్చింది. దీన్ని నేను మార్చాలనుకుంటున్నా. 44గా మార్చాలనుకుంటున్నాను. ఏమంటుంది టపుల్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటెమ్ అసైన్మెంట్. ఇదేవి ఎర్రర్ ఎప్పుడొచ్చింది మనకి? స్ట్రింగ్స్‌లో కూడా వచ్చింది కదా! లెట్స్ టేక్ మెషిన్ లెర్నింగ్ లెట్స్ టేక్ 4 అనుకోండి. ఏమైంది? ఐ వచ్చింది. దీన్ని మనం క్యాపిటల్ ఐగా మార్చడానికి ట్రై చేసాం. ఆబ్వియస్లీ సేమ్ వచ్చింది. స్ట్రింగ్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటెమ్ అసైన్మెంట్. అలాగే టపుల్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటెమ్ అసైన్మెంట్. సో ఐటెమ్ అసైన్మెంట్ ఈ టైప్ ఆఫ్ ఎర్రర్ వచ్చిందంటే అర్థం ఏంటి? ఇమ్యూటబుల్ అని అర్థం. అంటే ఇమ్యూటబుల్ కాదు. రైట్? ఇది కూడా స్ట్రింగ్ అనేది కూడా ఇమ్యూటబుల్. మనం మార్చలేము ఒకసారి అసైన్ చేసిన తర్వాత. అండ్ ఓవర్ రైట్ చేసుకోవచ్చు. ఎందుకంటే పైథాన్ బై డిఫాల్ట్ ఓవర్ రైట్ యాక్సెప్ట్ చేస్తుంది. ఏ ఆబ్జెక్ట్ అయినా సరే. క్లియరా టపుల్స్? ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా? ఓకే. నెక్స్ట్ ఇఫ్ జనరల్‌గా మీకు మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఎలా ఉంటుంది ఇఫ్ కండిషన్ అనేది? ఇఫ్ కండిషన్ కర్లీ బ్రాకెట్స్‌లో మనం ఆ స్టేట్మెంట్స్ మెన్షన్ చేయాల్సింది. స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3. ఫస్ట్ ఇప్పుడు బయట ఒక స్టేట్మెంట్ 4 అని ఇచ్చాను. ఈ స్టేట్మెంట్ 4 అనేది ఇఫ్ బ్లాక్ కింద రాదు. అదే పైథాన్‌లో అనుకోండి సేమ్ ఇదే ఇఫ్ కండిషన్ కర్లీ బ్రాకెట్స్ ఉండవు. కోలన్ ఉంటుంది. సో ఇక్కడ ఇది స్టార్ట్ ఆఫ్ ది బ్లాక్. ఎండ్ ఆఫ్ ది బ్లాక్ ఎలా చేస్తుంది? ఈ ఇండెంట్ మెయింటైన్ చేసేంత వరకు ఈ 4 స్పేసెస్ ట్యాబ్ స్పేస్ మెయింటైన్ చేసేంత వరకు ఈ ఇఫ్ కండిషన్ కిందే వస్తుంది. ఇక్కడ యాక్చువల్ స్టేట్మెంట్ 4 అనేది ఇఫ్ బ్లాక్ కింద రాదు. జనరల్‌గా ఏంటంటే ఒక ఇఫ్ బ్లాక్ రాసిన తర్వాత ఒక లైన్ వదిలేస్తాం. 1 ఆర్ 2 లైన్స్ వదులుతాం. రీడబిలిటీ కోసం. బట్ వదలకపోయినా కూడా మీకు ఈ ఇండెంట్ లేదు కాబట్టి ఇక్కడ మీకు ఈ స్టేట్మెంట్ 4 అనేది ఇఫ్ బ్లాక్ కింద రాదు. ఇంతకుముందు ఎగ్జాంపుల్ చూసాం దీన్ని. ఫస్ట్ టేక్ x = 5 అనుకుందాం. ఇఫ్ x ఈస్ గ్రేటర్ దాన్ 3 ప్రింట్ x ఈస్ గ్రేటర్ దాన్ 3. ప్రింట్ ఎండ్ ఆఫ్ ఇఫ్ బ్లాక్ ఇస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను సో ఆఫ్ ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూషన్ కంప్లీటెడ్ అని ఇస్తాను. ఏమైంది మనకి? ఆబ్వియస్లీ ఎగ్జిక్యూట్ అయింది. x ఈస్ గ్రేటర్ దాన్ 3, 5 ఈస్ గ్రేటర్ దాన్ 3 కదా! 5 గ్రేటర్ దాన్ 3 కాబట్టి విచ్ ఈస్ ట్రూ. సో ఈ బ్లాక్ ట్రూ అయినట్లయితే, ఈ కండిషన్ ట్రూ అయినట్లయితే ఆబ్వియస్లీ మనకి ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఈ కండిషన్ ఫెయిల్ అయినట్లయితే, ఫాల్స్ అయినట్లయితే వర్కౌట్ అవ్వదు. సో లెట్స్ టేక్ నేను 2 ఇస్తాను. 2 అనేది xని ఇప్పుడు x = 2 అంటే 2 ఈస్ గ్రేటర్ దాన్ 3 విచ్ ఈస్ ఫాల్స్. ఆబ్వియస్లీ ఏమవుతుంది అది? ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వవు. ఇది బయట ఉంది కాబట్టి ఆబ్వియస్లీ ఎగ్జిక్యూట్ అవుతుంది. రైట్?
యాక్చువల్‌గా దీనికి ఇంకా మనం కాంప్లెక్సిటీ యాడ్ చేసుకోవచ్చు. ఎల్స్ పార్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లెట్స్ టేక్ x ఈజ్ నాట్ గ్రేటర్ థాన్ 3, రైట్? 1 సెకండ్. ఓకే. సో, ఇక్కడ ఎల్స్ పార్ట్ ఇచ్చాను. అంటే ఇది ఈ కండిషన్ ఫెయిల్ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయినట్లయితే, సక్సెస్ అయినట్లయితే ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. కంప్లీట్ ఇగ్నోర్ అయిపోతుంది. x ఈజ్ నాట్ గ్రేటర్ థాన్ 3 అని వచ్చింది. మీకు 5 ఇస్తాను మళ్ళీ. ఏమైంది? ఇది కంప్లీట్ ఇగ్నోర్ అయిపోయింది. ఇది ట్రూ కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అయింది. ఇది కంప్లీట్‌లీ ఇగ్నోర్డ్. అలాగే ఇఫ్ కండిషన్స్ ఒకవేళ మల్టిపుల్ రాసుకోవచ్చు మనం. ఇఫ్ లెట్స్ టేక్ x ఈజ్ గ్రేటర్ థాన్ 2. ఇక్కడ x ఈజ్ గ్రేటర్ థాన్ 3 అని ఇచ్చా కదా! సో, ఆబ్వియస్‌లీ ఇది ట్రూ అవుతుంది. ఓకే. x ఈజ్ గ్రేటర్ థాన్ 2. ప్రింట్ x ఈజ్ గ్రేటర్ థాన్ 2 అని ఇస్తాను. అలాగే ఎలిఫ్ x ఈజ్ గ్రేటర్ థాన్ 1 అంటే ఇది ఫెయిల్ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది చెక్ చేస్తుంది. అలా ఇది ట్రూ అనుకోండి. ఆబ్వియస్‌లీ ఇక్కడ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి మిగతావి ఏం చెక్ చేయదు. ఇది కూడా ఫెయిల్ అనుకోండి, ఫాల్స్ అనుకోండి. ఇది చెక్ చేస్తుంది. x ఈజ్ గ్రేటర్ థాన్ 1. సో, ఈ పర్టిక్యులర్ కేస్‌లో మనకి 5 ఈజ్ గ్రేటర్ థాన్ 3 కాబట్టి ఆబ్వియస్‌లీ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. లెట్స్ టేక్ ఇప్పుడు నేను ఇక్కడ 3 ఇస్తాను. 3 ఈజ్ నాట్ గ్రేటర్ థాన్ 3 కదా! ఆబ్వియస్‌లీ ఇది ఏమవుతుంది? ఫాల్స్ అవుతుంది. సో, ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. 3 ఈజ్ గ్రేటర్ థాన్ 2 విచ్ ఈస్ ట్రూ. అసలు ఇప్పుడు ఏమవుతుంది? x ఈజ్ గ్రేటర్ థాన్ 2 అని మెన్షన్ చేస్తుంది. అది ఎగ్జిక్యూట్ చేయలేదు. 3 ఈజ్ గ్రేటర్ థాన్ అంటే ఓకే. యాక్చువల్‌గా ఇలాగ లిటరల్ స్ట్రింగ్స్ అంటామన్నమాట. xని మనం డైరెక్ట్‌గా అక్కడ x అని వస్తుంది కాబట్టి డైరెక్ట్‌గా వాల్యూని తీసుకోవచ్చు. 3 ఈజ్ గ్రేటర్ థాన్ 2, రైట్? అన్నిటికి ఇలాగ చేయొచ్చు మనం ఇక్కడ. డైరెక్ట్‌గా xని ఒక వేరియబుల్‌ని అక్కడ xలో ఏం స్టోర్ చేసామో ఆ వాల్యూ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు 3 ఈజ్ గ్రేటర్ థాన్ 2 మిగతావి ఏమేమి చెక్ చేయదు. ఇది ఫాల్స్ అయింది కాబట్టి బ్లాక్ వచ్చింది. ఇది ట్రూ కాబట్టి ఆబ్వియస్‌లీ ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నేను 2 అని పెడతాను. డెఫినిట్‌గా ఇది 2 ఈజ్ గ్రేటర్ థాన్ 3 విచ్ ఈస్ ఫాల్స్. And 2 is greater than 2. Again, this is also false. 2 greater than 1, which is true. Execute అవుతుంది. 2 is greater than 1, right? ఈ రెండు కూడా ఫెయిల్ అయ్యాయి. కండిషన్స్ ఫెయిల్ అయ్యాయి. ఫాల్స్ వచ్చింది. ఒకవేళ లేదు ఇక్కడ నేను 0 అని ఇచ్చాను. ఆబ్వియస్లీ ఏమవుతుంది? ఈ కండిషన్స్ అన్నీ కూడా ఫెయిల్ అవుతాయి కదా! 0 is not greater than 3, 0 is not greater than 2, 0 is not greater than 1. ఆబ్వియస్లీ ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ చేసినట్లయితే యాహ్! 0 is not greater than 3. ఓకే. ఇలా ఎల్ఎఫ్ కండిషన్స్ ఎన్నైనా రాసుకోవచ్చు. క్లియరా? ఇఫ్ ఎల్స్‌లో ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా? నెక్స్ట్ వైల్ లూప్. సేమ్ వైల్ లూప్ కూడా జనరల్‌గా మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎలా ఉంటుంది? వైల్ కండిషన్ చెక్ చేస్తుంది. అది ట్రూ అయినట్లయితే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ ఈ బ్లాక్‌లా ఒక్కసారి మాత్రమే చెక్ చేయదు. ఒకసారి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. మళ్ళీ ట్రూ అయినట్లయితే మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది. అలాగే మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. మళ్ళీ ట్రూ అయినట్లయితే మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది. అలా లూప్‌లా క్రియేట్ అవుతుంది. ఎప్పటి వరకు? ఈ కండిషన్ అనేది ఫెయిల్ అయ్యేంత వరకు. జనరల్‌గా ఒక కండిషన్ ట్రూ అయినప్పుడు మళ్ళీ ఈ స్టేట్మెంట్స్ అన్నీ కూడా మళ్ళీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత సేమ్ కండిషనే కదా!
అప్పుడు మాది ఇంతకుముందు ట్రూ అయితే ఆబ్వియస్లీ ఇప్పుడు కూడా ట్రూ అవుతుంది కదా అన్నప్పుడు జనరల్గా ఏం చేస్తాం అంటే ఆబ్వియస్లీ అది ఇండిపెండెంట్ లూప్గా క్రియేట్ అయిపోతుంది. జనరల్గా ఇక్కడ ఏం చేస్తాం స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఇనిషియలైజేషన్ చేస్తాం ఏదైనా ఒక వేరియబుల్. సో వేరియబుల్ ఇనిషియలైజేషన్ చేస్తాం, ఆ వేరియబుల్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ చేస్తాం. అలా చేయాల్సిన అవసరం ఏంటంటే అంటే ఇప్పుడు జనరల్గా ఇలా ఉంటుంది, బట్ పైథాన్ వచ్చేసరికి కోలన్ ఇచ్చే సరిపోతుంది, కర్లీ బ్రాకెట్ అవసరం లేదు. దీని అవసరం ఏంటంటే సపోజ్ ఇప్పుడు నాకు 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా నెంబర్స్ ప్రింట్ అవ్వాలనుకోండి, అని ఇఫ్ కండిషన్ ద్వారా ఆ విధంగా చేయలేము. ఒక వేరియబుల్ ఉంటే అది కాన్స్టెంట్ అలాగే ఉంటుంది, ఇంక్రిమెంట్ చేసినా కూడా ఒకసారి ఇంక్రిమెంట్ అవుతుంది, ఎందుకంటే కండిషన్ ఒకసారి చెక్ చేస్తుంది కాబట్టి. వైల్ లూప్ ద్వారా లెట్స్ టేక్ ఇప్పుడు x ఈక్వల్ టు 1 1 నుంచి స్టార్ట్ అవ్వాలి, వైల్ లూప్ యూస్ చేస్తున్నా. x అన్నది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 10 వరకు రావాలి నాకు, కాబట్టి 10 అయ్యేంత వరకు అది కండిషన్ చెక్ చేస్తూనే ఉంటుంది. దాన్ని ఇంక్రిమెంట్ చేయాలి కదా, అంటే 1 తర్వాత 2 తర్వాత 3 అలా ఇంక్రిమెంట్ చేయాలి. లేకపోతే ఇది లేదనుకోండి 1 తీసుకుంటుంది, x ఈక్వల్ 1 1 ఇస్ లెస్ దాన్ ఈక్వల్ టు 1 ఇస్ లెస్ దాన్ ఈక్వల్ రిపిటేటివ్గా అదే లాజిక్ చెక్ చేస్తుంది. సో ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఏదన్నా ఇక్కడ నేను స్టేట్మెంట్ మెన్షన్ చేస్తే రిపిటేటివ్గా చేస్తూనే ఉంటుంది మెమరీ ఓవర్ఫ్లో అయ్యేంత వరకు, మెమరీ ఎర్రర్ వచ్చేంత వరకు. సో ఇక్కడ నాకు ఏం కావాలి, ప్రింట్ ఎక్స్ అని మెన్షన్ చేస్తాను. ఇప్పుడు ఏమవుతుంది 1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, సో ఆబ్వియస్లీ విచ్ ఈస్ ట్రూ. ఇక్కడ ఏమవుతుంది, ప్రింట్ ఏమవుతుంది, ఇక్కడ 1 అని ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు 1 అంటే అర్థం ఏంటి, ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 అంటే ఎక్స్ అంటే ఏంటి, ఇక్కడ 1 ప్లస్ 1 ఎక్స్ ఈక్వల్ టు 1 కాబట్టి 1 ప్లేస్ చేశాను, ఇక్కడ ప్లస్ 1 కాబట్టి ప్లస్ మెన్షన్ చేశాను 2. సో అదేం చేస్తుంది, ఇప్పుడు ఎక్స్ అనేది ఇప్పుడు 1 కాదు 2 ఇస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అగైన్ విచ్ ఇస్ ట్రూ. మళ్ళీ ఇప్పుడు ఎక్స్ అంతా ఇక్కడ 2 ప్రింట్ అవుతుంది. సో 1 తర్వాత 2 ప్రింట్ అయింది, తర్వాత అగైన్ మళ్ళీ ఇక్కడ ఎక్స్ ప్లస్లో మనం 2 మెన్షన్ చేయాలి. సో 2 ప్లస్ 1 అంటే ఏమవుతుంది 3, అగైన్ 3 ఇస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 10, అలాగా మనకి 1 to 10 వరకు ప్రింట్ అవుతుంది. ఒక రివర్స్లో రావాలనుకోండి 10 మెన్షన్ చేసుకుందాం, గ్రేటర్ దాన్ 0 పెడతాం, లేదా గ్రేటర్ దాన్ 0 మెన్షన్ చేయొచ్చు, లేదా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అని మెన్షన్ చేసుకోవచ్చు, ఏదైనా ఓకే. ఇప్పుడు 10 నుంచి డిసెండింగ్ ఆర్డర్లో వస్తుంది, 10 నుంచి 1 కావాలి నాకు. సో 10 నుంచి 1 ఉన్నప్పుడు డిక్రిమెంట్ చేయాలి కదా, ప్లస్ చేయకూడదు. సో మైనస్ ఇద్దాం, అప్పుడు ఏ విధంగా వస్తుంది 10 to 1 ప్రాపర్గా మనకి వచ్చింది. ఓకే, సో వైల్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? నెక్స్ట్ రేంజ్. జనరల్గా మనకు సీక్వెన్స్ ఆఫ్ వాల్యూస్ కావాలనుకోండి 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా కావాలనుకోండి, ఒక లిస్ట్లో మనం వాల్యూస్ అనేవి మాన్యువల్గా ఇన్సర్ట్ చేస్తాం, దాన్ని లూప్ చేసుకోవాలనుకోండి ఇలాగా ఫర్ అనేది ఇన్ ఆపరేటర్ యూజ్ చేస్తుంది, అంటే ఇన్ ద లిస్ట్ అని అది లూప్ లాగా క్రియేట్ అయ్యి ఎలా అయితే వైల్ ఎలాగా లూప్ లాగా ఉంటుందో ఇక్కడ ఇనిషియలైజేషన్ అవసరం లేదు, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అవసరం లేదు. జనరల్గా ఆబ్జెక్ట్స్లో ఉన్న వాల్యూస్ని ఒక లూప్ లాగా మనం ఫెచ్ చేసుకోవడానికి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం, ఎలా డిక్షనరీలో కూడా యూజ్ చేస్తాం కదా మనం ఇది. సో 1 to 10 ప్రింట్ అయింది, ఇలాగ మాన్యువల్గా ఇవ్వాల్సిన అవసరం లేకుండా జస్ట్ మీరు ఇక్కడ రేంజ్ అని ప్రొవైడ్ చేస్తే జస్ట్ 10 అని మెన్షన్ చేశాను అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది బై డిఫాల్ట్ ఇది రేంజ్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ 10 ఇచ్చాం కాబట్టి 9తో అయిపోతుంది, అవుటర్ బౌండ్ ఇంక్లూడ్ కాదు. బట్ కావాల్సింది మనకి 1 to 10 కదా, సో ఎక్స్క్లూజివ్గా ఇవ్వాల్సి ఉంటుంది. సో 1 నుంచి స్టార్ట్ చేయాలి, 0 నుంచి కాదు. మరి ఇలా ఇవ్వలేదు అనుకోండి 0 నుంచి స్టార్ట్ అయిపోతుంది, ఇలాగ అవుతుంది అనమాట. అసలు ట్రై చేద్దాం, ఇక్కడ బై డిఫాల్ట్ ఇస్తే ఏం వస్తుంది అన్నది. 0 నుంచి స్టార్ట్ అయ్యి 9 వరకే వచ్చింది, అవుటర్ బౌండ్ ఇంక్లూడ్ కాదు, 10 ఇంక్లూడ్ కాదు. సో 1, 10 ఇంక్లూడ్ అవ్వాలంటే ఏం చేయాలి, 11 వరకు ఇవ్వాలి, అప్పుడు పర్ఫెక్ట్గా మనకి 1 to 10 వచ్చింది. ఇక్కడ నేను మాన్యువల్గా ఎక్కడ కూడా లిస్ట్ని ఇక్కడ ఇవ్వలేదు, ఆటోమేటిక్గా ఆ రేంజ్ని తీసుకుంది. సీక్వెన్షియల్ నెంబర్స్కి మనం లిస్ట్ సపరేట్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇదే రేంజ్ని
లిస్ట్ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. చూడండి 1 to 10, రైట్? సో అంటే ఒక లిస్ట్ లాగా క్రియేట్ అవుతుంది. అండ్ ఇక్కడ స్టెప్ కూడా మనం యాడ్ చేసి స్టెప్ బై డిఫాల్ట్ 1 ఇది ఒక వాల్యూ వస్తుంది. 2 ఇచ్చాం అనుకోండి, ఎవ్రీ ఆల్టర్నేట్ వాల్యూ వస్తుంది. 1కి సెకండ్ నెంబర్ ఏంటి సీక్వెన్స్లో 3కి సెకండ్ నెంబర్ ఏంటి 5 అలాగా వస్తుంది. ఫస్ట్ ఇక్కడ -1 ఇచ్చి చూద్దాం ఏమైనా రిజల్ట్ ఏమి వస్తుంది. ఏమి రాలేదు. పని చేస్తాను 11 స్టార్ట్ అయ్యి 1 వరకు ఇస్తాను, -1 ఇస్తాను. ఏమైంది? అది రివర్స్లో వచ్చింది. నాకు 10 నుంచి 1 కదా కావాల్సింది. ఒకసారి చూపించారు 10 to 1 ఇస్తే ఏమొచ్చింది? 2తోనే అయిపోయింది. సో 0 ఇద్దాం. 10 to 1 ప్రాపర్గా వచ్చింది. ఓకే, ఇలాగా చేయొచ్చు రేంజ్ యూజ్ చేసి. అండ్ లిస్ట్ కాంప్రిహెన్షన్ గురించి ఇంతకుముందు నేను చెప్పాను ఆల్రెడీ. సపరేట్ ఒక లిస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా పళ్ళు ఇక్కడే మనం ఫస్ట్ 1 to 11 అని ఇస్తున్నాను. బై డిఫాల్ట్ ఎక్స్క్యూట్ చేస్తే మీకు ఏమి రాదు, ఎందుకంటే రిటర్న్ చేయాలి ఐని. సారీ, ఐ బయట పెట్టాను. 1 to 10 కరెక్ట్గా మనకి లిస్ట్లో వచ్చింది, రైట్? సో లిస్ట్లోని ఇక్కడ మనం లిస్ట్ ఇచ్చాం కాబట్టి, స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చాం కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ జనరేట్ అయ్యే అవుట్పుట్ అన్నది లిస్ట్లో క్యాప్చర్ అవుతుంది రిపిటేటివ్గా. అని ఇఫ్ కండిషన్ రాసుకోవాలనుకోండి, ఇఫ్ లెస్ టేక్ i%2 = 0 అంటే i 2తో మనం డివైడ్ చేస్తే రిమైండర్ పార్ట్, మాడ్యులెంట్ రిమైండర్ పార్ట్ కదా, 0 ఎప్పుడు అవుతుంది? అది i వాల్యూ అనేది ఈవెన్ నెంబర్ అయినప్పుడు మాత్రమే. సో అప్పుడు మనకి ఏమొస్తుంది? ఓవరాల్ రిజల్ట్ ఉంది ఈవెన్ నెంబర్స్ మాత్రమే వస్తాయి. నేను ≠0 అని ఇచ్చాను అనుకోండి, ఏమవుతుంది? ఆడ్ నెంబర్స్ వచ్చాయి, రైట్? ఇలా కూడా రాసుకోవచ్చు. బట్ లిస్ట్ కాంప్రిహెన్షన్ క్వైట్ ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తూ ఉంటాం. ఇనిషియల్గా డిఫికల్ట్గా అనిపించినా కూడా ఐ థింక్ నేను ఇంతకుముందు నిన్నో లేకపోతే మొన్న ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలాగ మనం నార్మల్గా రాస్తాం, దాన్ని లిస్ట్ కాంప్రిహెన్షన్ ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అది రిపీట్ చేయండి ఒకసారి 2 to 3 times. ఎలా డిక్షనరీ మీద అప్లై చేయాలో అది మనం చూసాం. ఇది స్ట్రింగ్ మీద ఎలా అప్లై చేయాలో చూసాం ఒకసారి. ఒక స్ట్రింగ్ తీసుకుని ఒక వేరియబుల్ స్టోర్ చేసుకొని ఇక్కడ యూజ్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా స్ట్రింగ్ క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ ఒక్కొక్క లెటర్ ఒక్కొక్కటి మనకి లిస్ట్లో ఎలాగైతే మనకు వస్తుందో సేమ్ అదే విధంగా, రైట్? దీన్ని లిస్ట్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. కన్వర్ట్ చేస్తే లిస్ట్ ఆఫ్ ఆ క్యారెక్టర్స్ వచ్చాయి కదా, ఇంక్లూడింగ్ స్పేస్ కూడా ఒక క్యారెక్టర్. మిషన్కి లర్నింగ్కి మధ్యలో ఉన్న స్పేస్. నెక్స్ట్ రిజర్వ్డ్ కీవర్డ్స్. యాక్చువల్గా ప్రతి ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మీకు కొన్ని కీవర్డ్స్ అనేవి ఇంటర్నల్గా యూజ్ చేస్తుంటారు. అవి వేరియబుల్స్గా యూజ్ చేయడానికి వీల్లేదు. ఇప్పుడు ఫర్ అనేది ఉంది, నేను ఒక 5 అనే ఒక వేరియబుల్, అంటే ఫర్ని ఒక వేరియబుల్గా తీసుకొని దాన్ని స్టోర్ చేయాలనుకుంటున్నాను, వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఫర్ అనేది లూప్ కోసం యూజ్ చేస్తుంది మనం. సో ఇంటర్నల్గా సమ్ మీనింగ్ అనేది ఉంటుంది. సో అది కీవర్డ్ అది. సో అలాంటి కీవర్డ్స్ ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి మారుతుంది. అది మారినప్పుడు ఎస్పెషల్లీ పైథాన్కి కొత్త అన్నప్పుడు అది మనకి ఎలా తెలుస్తుంది అది కీవర్డా కాదా అన్నదంటే, ఇంపోర్ట్ కీవర్డ్స్ ఒక లైబ్రరీ ఉంది, కీవర్డ్ .kw లిస్ట్. KW అంటే కీవర్డ్ లిస్ట్ అనమాట. లిస్ట్ ఆఫ్ కీవర్డ్స్ అన్ని కూడా వస్తాయి. ఇది కంప్లీట్ లిస్ట్ అంటే కాదు, కాకపోతే ఇది లిస్ట్లో వచ్చింది, రైట్? సో ఇంపోర్ట్ బిల్ట్-ఇన్స్, బిల్ట్-ఇన్స్ యూజ్ చేసినట్లయితే ఏదైనా ఒక లైబ్రరీ కానీ మాడ్యూల్ కానీ మీరు dr యూజ్ చేశారు అనుకోండి, సపోజ్ dr ఇంపోర్ట్ మ్యాథ్, దాంట్లో ఉన్న మెథడ్స్ ప్రాపర్టీస్ అన్ని కూడా లిస్ట్ వస్తుంది. జనరల్గా ఈ మెథడ్ ప్రిఫర్ చేయం. ఏ మెథడ్ ప్రిఫర్ చేస్తాం? math.tab ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ వస్తుంది కదా, ఇది బెటర్ మెథడ్. ఇప్పుడు నేను ఎస్తో స్టార్ట్ అయ్యాను కానీ ఆబ్వియస్లీ ఏమైంది, ఎస్తో మాత్రమే మనకి లిస్ట్ వచ్చింది ఫస్ట్. సో ఇది బెటర్ అది dr యూజ్ చేయడం కంటే కూడా. కాకపోతే ఈ పర్టికులర్ కేసులో ఏంటంటే మనకి లిస్ట్ వచ్చినట్లయితే అంటే నేను ఏ వర్డ్ అయితే వేరియబుల్గా యూజ్ చేయాలనుకుంటున్నానో అది ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు.
ఇది లిస్టే, ఇది కూడా లిస్టే కాబట్టి మనం ప్లస్ యూజ్ చేస్తే ఏమవుతుంది, కాన్కాటినేట్ అవుతుంది, ఒక లిస్ట్గా క్రియేట్ అవుతుంది, రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నేను ఫర్ అన్నది కీవర్డా? ఎస్, ఇట్స్ ఎ కీవర్డ్. వాట్ అబౌట్ వైల్? ఇట్స్ ఎ కీవర్డ్. వాట్ అబౌట్ ఫంక్షన్? యాక్చువల్ సిలో C++, జావాలో ఫంక్షన్ అనేది ఒక కీవర్డ్. ఫాల్స్ యూజ్ చేసుకో అంటే కీవర్డ్ కాదని చెప్తుంది. ఒకసారి ట్రై చేద్దాం. వర్క్ అయింది. ఎందుకంటే పైథాన్లో ఫంక్షన్ ఇది ఎలా డిక్లేర్ చేస్తామంటే ఫంక్షన్ నేమ్ ఇలా ఉంటుంది కదా, దీన్ని డిఎఫ్ ఇలా మెన్షన్ చేస్తాను, డిఎఫ్ అని మెన్షన్ చేస్తాను, డెఫినిషన్. అందువల్ల మీకు ఫంక్షన్ అనేది ఒక కీవర్డ్ కాదు. అలా ఏదైనా ఒక కీవర్డ్ అనేది మనం మెన్షన్ చేసి ఈ లిస్ట్లో చెక్ చేసుకోవచ్చు, అది కీవర్డా కాదా అని తెలుస్తుంది. ఓకే, మీకు ఈ టాపిక్ ఆపేస్తాను. యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ ఇవన్నీ కూడా రేపు డిస్కస్ చేసుకుందాం. ఈరోజు సెషన్లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఆల్ రైట్, దట్స్ ఇట్ ఫర్ టుడే. మండే మీట్ అవుతాం. ఈరోజు ఫ్రైడే కదా, సోమవారం మీట్ అవుతాం. సాటర్డే సండే సెషన్స్ లేవు. ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మీరు ఉండొచ్చు, లేకపోతే లాగ్ ఆఫ్ అయిపోవచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. హలో సార్. చెప్పండి. నాది బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మ్యూల్సాఫ్ట్ సైడ్ సార్, మ్యూల్సాఫ్ట్ ఇంటిగ్రేషన్ టెక్నాలజీ అనేది. Okay. ఈ జనరేటివ్ ఈ కోర్స్ డీటెయిల్స్ ఐ మీన్ నాకు ఎలా యూజ్ అవుతుంది ఫర్దర్గా ఇన్ కేస్ జాబ్ చేంజ్ కానీ? అంటే మీరు కంప్యూటర్ టెక్నాలజీ మీరు స్విచ్ అవ్వాలనుకుంటున్నారా? లేదు, మ్యూల్లోనే ఇంక్లూడ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇన్ కేసు టెక్నాలజీ స్విచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది? ఓకే, మ్యూల్ సాఫ్ట్ గురించి నాకు ఐడియా లేదు. సో ఎగ్జాక్ట్గా ఏ పర్టికులర్ మాడ్యూల్లో మీరు యూజ్ చేయొచ్చు అని నేను చెప్పలేను. సో ఓకే. ఒక మ్యూల్ సాఫ్ట్ ఏదైనా ఐడియా ఉంటే నేను బెటర్గా ఆన్సర్ చేసేవాడిని. నేను వర్క్ చేసినంత డేటా సైడ్, సీక్వల్ డెవలప్మెంట్, సీక్వల్ డిబిఏ, ఆటోమేషన్, సో డేటా సైన్స్, వీటి మీద వర్క్ చేశాను నేను. సో నేను మ్యూల్ సాఫ్ట్ స్పెసిఫిక్గా నేను టూల్ యూజ్ చేయలేదు కాబట్టి నేను ఆన్సర్ చేయలేను అది. కాకపోతే మీకు జనరేటివ్ అని ఇన్ జనరల్ ఓవరాల్గా ఏమవుతుంది, అన్ని రోల్స్ ఆర్ అన్ని టూల్స్ అనేవి ఒక రోల్ కింద తీసుకొస్తుంది, ఒక ప్లాట్ఫామ్ కింద తీసుకొస్తుంది. Okay. సో అండ్ మోర్ ఓవర్ కోడింగ్ ఎక్కడైనా అవసరం అయితే మీకు జనరేటివ్ ఎల్ఎంస్ యూజ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు టూల్ అనేది అవసరం ఎందుకు అంటే మీకు ప్రోగ్రామింగ్ అనేది అంత అవసరం లేకుండా లో కోడ్ నో కోడ్ సొల్యూషన్ కోసమే కదా టూల్స్ అనేవి ఉంటాయి. ఆ టూల్స్ అన్న లేయర్నే తీయేస్తుంది. ఫ్యూచర్లో మీకు టూల్స్ ఎక్కువగా ఉండవు, ప్రోగ్రామింగ్ సైడ్ ఎక్కువ ఉంటుంది. ఈ జనరేటివ్లో కూడా మీకు లో కోడ్ నో కోడ్ సొల్యూషన్ వచ్చాయి, బట్ స్టిల్ మీకు జనరేటివ్ అనేది కంప్లీట్గా ఆ టూల్స్ ఆ లేని మొత్తం తీస్తుంది. సో ఫ్యూచర్ ప్రూఫ్ కోసం జనరేటివ్ నేర్చుకోవడం బెటర్. ఖచ్చితంగా మీ టూల్స్లో జనరేటివ్ ఆప్షన్ మాడ్యూల్ ఏదైనా ఉండాలి, అది ఇంప్లిమెంట్ చేయడం కోసం. ఎల్ఎం ఎక్కడైనా ఎంబెడ్ చేసి ఉండాలి. ఓకే. ఎక్కడన్నా మీకు ఎంబెడ్ చేశారా? ఇప్పుడు డేటాబ్రిక్స్ ఉంది, అక్కడ మీకు ఎల్ఎం అనే ఆప్షన్ ప్రొవైడ్ చేస్తారు. సో ఇంటిగ్రేట్ చేసుకుని కోడ్ జనరేట్ చేసుకోవచ్చు. సేమ్ ఆ విధంగా మీకు MuleSoft ఏదైనా ఆప్షన్ చెక్ చేసుకోండి. అంటే ఈ జనరేటివ్ మోర్ ఓవర్ ఈ జనరేటివ్ కోర్స్ అన్నది ఒక పర్టికులర్ టూల్లో ఒక ఆప్షన్గా, ఒక చార్ట్ ఆప్షన్గా మాత్రమే కాదు, జనరేటివ్ ఇన్ డీటెయిల్. సో మీకు ఫ్యూచర్లో ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అంటే ఈ రెజ్యూమ్లో యాడ్ చేసుకుంటే మనకు వెయిటేజ్ కూడా వస్తుంది. ఇన్ కేస్ మనకి ఏ రిలేటెడ్ మ్యూల్కి ఎలా ఇంక్లూడ్ చేసుకోవాలో మేము నేర్చుకోవాలంటారు. ఎస్, ఇంటిగ్రేటెడ్ ఆ పర్టికులర్ మాడ్యూల్ అంటే ఇక్కడ వాళ్ళు ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వరు, ప్రోగ్రామాటిక్ యాక్సెస్ ఎక్కువ ఇవ్వరు. జనరల్గా ఒక చార్ట్ లాగా ఇచ్చి ఆ కోడ్ జనరేట్ చేసుకోవడానికి లేదా ఆ టూల్ యాక్సెస్ చేసుకోవడానికి అంటే ఇస్తారు. బట్ రైట్ ఫ్రమ్ స్క్రాచ్ మీరు ఓపెన్ సోర్స్గా ఎండ్ టు ఎండ్ మీ సొల్యూషన్ బిల్డ్ చేయగలరా అంటే చేయలేరు. జనరేటివ్ ఇంజనీర్ ఏంటంటే మీకు ఈ టూల్స్ అన్ని ఎందుకు సింక్ అవుతున్నాయంటే ఎండ్ టు ఎండ్ అది బిల్డ్ చేసి ఇస్తుంది. అంటే ఫ్యూచర్లో ఎలా ఉంటుందంటే క్లయింట్ రిక్వైర్మెంట్ వస్తుంది, మీ సొల్యూషన్ ప్రొవైడ్ చేయాలి. ఏ టైప్ ఆఫ్ సొల్యూషన్ అయినా ఉండొచ్చు, ఫ్రంట్ ఎండ్ ఉండొచ్చు, బ్యాక్ ఎండ్ ఉండొచ్చు, విత్ టూల్ ఆర్ వితౌట్ టూల్, వాట్ ఎవర్.
అండ్ మోరోవర్ ఈ జనరేటివ్ ఏ కోర్స్‌లో మీకు ఇన్ డెప్త్ ఉంటదంటే ఆర్కిటెక్చర్ డీటెయిల్‌గా వెళ్తాం కాబట్టి, సో మీరు డైరెక్ట్‌గా బ్లైండ్‌గా ఒక చార్ట్ అంటే ఇప్పుడు కోపైలట్ లేదా చాట్ జీపీటీ బ్లైండ్‌గా యూజ్ చేయకుండా, అది ఎగ్జాక్ట్‌గా ఎలా వర్క్ అవుతుందని తెలుస్తుంది. లేదా మీ ఓన్ ఇంటర్‌ఫేస్ చాట్ జీపీటీ లాంటి ఆల్టర్‌నేటివ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ మోస్ట్ ఆఫ్ ది రిక్వైర్మెంట్ ఎక్కడుంటుందంటే, ఈ ఎల్ఎమ్స్ ఏ విధంగా ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్‌లో మనం ఇంక్లూడ్ చేస్తాం. వెబ్ అప్లికేషన్స్, మొబైల్ అప్లికేషన్ ఎలా ఎంబెడ్ చేస్తాం ప్రోగ్రామాటిక్‌గా. అక్కడ ఎక్కువ ఫోకస్ ఉంది. ఓకే సార్. ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నాయా? ఫ్రమ్ మై ఎండ్ సార్. ఓకే. రేఖ అండ్ శ్వేత? లేదు సార్. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ.